మనం చాలా ఈజీగా ప్రసాదాలు తయారు చేసుకోవచ్చండి. ఎందుకంటే, దేవుడికి పెట్టే నైవేద్యం కొంచెం బెల్లంతో వండితే, మనం తినడానికి కూడా చాలామంది బెల్లంతో ఇష్టం పడతారు. అలాగే వెంకటేశ్వర స్వామికి గాని, అమ్మవారికి కానీ ఏదైనా వండినప్పుడు ఇలా త్వరగా రవ్వ ఏదైనా కూడా మనకి సూజీ రవ్వ దొరుకుతుంది. ఆ రవ్వైనా సరే, ఇలా నాటు రవ్వైనా సరే గోధుమ రవ్వ. ఇది చిన్నగా ఉంటుందండి. గోధుమ రవ్వలోనే చిన్నదిది. చిన్నది దొరుకుతది. అందులో పెద్దది దొరుకుతది. ఆశీర్వాద్‌లో చూడండి మీరు ఈ చిన్న రవ్వ దొరకాలంటే చక్కగా. లేదా సూజీ రవ్వ, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు చూడండి. దాన్ని కూడా ఇదే పద్ధతిలో చక్కగా మీరు కొంచెం నెయ్యి మాత్రం ఎక్కువేయాలండి. ఒక్క గ్లాసెడు చాలండి. దానికి నెయ్యి మాత్రం కొద్దిగా ఎక్కువ ఇలా మంచిగా కొంచెం నెయ్యి ఉంటే దోరగా వేపుకోవాలి. దోరగా వేపుకుంటే తర్వాత ప్రసాదం చేతిలో పట్టుకుంటే ఇలా మొత్తం జారిపోతుంది. ఇంకా చేతిలో ఉండవు. బియ్యం ఎలా జారిపోతూ ఉంటదో అలా జారిపోతూ ఉంటది. ప్రసాదం మాత్రం నోట్లో వేసుకోగానే కరిగిపోతదండి. జీడిపప్పులు అవన్నీ ఏమి ఉండాలని ఏమీ లేదండి. ప్రతిరోజు ఉండవండి జీడిపప్పులు. అలాగా నాకైతే దొరకవండి ఎక్కువ. దొరకకపోయినా కూడా ఎలాగో అలాగైతే వండేస్తాను నేను చక్కగా కూడా దాన్ని. ఎందుకంటే ఒక్క ఇలాచీ మాత్రం కొట్టి వేయనండి. నేను బ బండ మీదనే ఇలా కొద్దిగా పగలగొట్టేసి అందులో వేసేస్తాను. ఎందుకంటే అంత టైం ఉండదు. గబగబా ప్రసాదం చేస్తాను కదా! ఎప్పుడైనా అలా వేసేస్తాను. ఇంకా మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి కానీ, ఆ ప్రసాదం మాత్రం తింటే చాలా బావుంటదండి. మీరొక్కసారి ట్రై చేసి చూడండి. త్వరగా ఒక్క 10 నిమిషాల్లోనే త్వరగా అయిపోతదండి అది. 4 గ్లాసులకి ఒక గ్లాస్‌కి 4 గ్లాసులు నీళ్లు పోసుకోండి. మూత పెట్టేయండి. గిన్నె మాత్రం మందంగా ఉండాలండి. ఇప్పుడే చెప్తున్నాను. గిన్నె చాలా మందంగా ఉండాలి. చక్కగా తక్కువ సెగ మీద ఎక్కువ పెట్టకుండా కొంచెం తక్కువ సెగ మీద మూత పెట్టి ఉడికించండి. చక్కగా ఉడికిపోతుంది. పైన కొద్దిగా నెయ్యి వేసేసి మళ్ళీ కలిపేస్తే ప్రసాదం అండి. అమృతంలా ఉంటది. మీకు అది విడిగా ఎప్పుడన్నా చేసి చూపిస్తానండి. ఇందులో కలిపి చూపిస్తున్నాను. ఇలా స్వామివారికైతే ఒక్కో పువ్వు పెట్టుకుంటూ, స్వామివారి నామం చెప్పుకుంటూ, స్వామివారంటే నాకెంతో ఇష్టమండి. అందుకనే చెప్పుకుంటూ చక్కగా పువ్వులతో అలంకరించాను. ఆ రోజైతే తులసి మాల దొరకలేదండి. ఒక్క మల్లె మాలుంటే ఒక 2 మూరలేమో తెస్తే అది ఎటూ కాలేదండి స్వామివారికైతే మాత్రం. ఇలా చక్కగా ఉడికిపోతుందండి. నాస్టిక్‌లో అయితే చక్కగా ఉడికిపోతుంది. దీనిపైన గ్లాస్ మూతుంటుంది కదండీ! అది పెట్టేస్తాము. ఇంకా నెమ్మదిగా మనం పనులు చేసుకున్న కొద్దీ అయిపోద్దండి.